హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అమ్మ ఎడ్యుకేషన్ ఛానల్. మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నా వీడియోస్ మీ వరకు వస్తాయి, చూసేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ఫార్ములాస్ అండి. నేను ప్రాబ్లమ్స్ చెప్తానన్నా కదా, ప్రాబ్లమ్స్ చేయాలంటే కొన్ని ఫార్ములాస్ అనేవి మనం నేర్చుకోవాలండి. ఆ కొన్ని ఫార్ములాస్ అనేవి మిస్ అయినాయి పోయిన వీడియోలో. ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఈ ఫార్ములాస్ అన్ని చాలా ఇంపార్టెంట్ అండి, కాబట్టి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. ఫార్ములాస్లో ఫస్ట్ వన్ వచ్చేసి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి మధ్యలో ప్లస్ రాయండి. సైన్ ఏ కాస్ బి రెండు ప్రొడక్ట్ టర్మ్స్ మధ్యలో ప్లస్ పెట్టాలి క్వశ్చన్లో ఇచ్చిన విధంగా. నెక్స్ట్ ఫామ్లో వచ్చేసి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. క్వశ్చన్లో మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా మైనస్ రాయండి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ ఫామ్లో వచ్చేసి cos of a plus b is equal to cos a cos b minus sin a sin b. Cos of a plus b is equal to cos a cos b minus sin a sin b. మీకు డౌట్ రావచ్చు, ఏంటండి క్వశ్చన్లో ప్లస్ రాశారు ఆన్సర్లో మైనస్ రావాలి కదా అని. రాదు. కాస్ట్లో వచ్చేపాటికి మధ్యలో మైనస్ సైనే వస్తుంది. క్వశ్చన్లో ప్లస్ ఉంటే ఆన్సర్లో మైనస్ వస్తుంది, అంటే ఆపోజిట్. నెక్స్ట్ వన్ వచ్చేసి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. క్వశ్చన్లో మైనస్ ఉంది కాబట్టి మనం ఆన్సర్లో ప్లస్ రాయాలి. క్వశ్చన్లో ప్లస్ ఉంటే మనం ఆన్సర్లో మైనస్ రాయాలి. అండ్ నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చేసి థర్డ్ ఫార్ములా సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ. మీకు ఈ ఫార్ములాస్ అన్నీ ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో వచ్చే ఫార్ములాస్ అన్నీ మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో కవర్ అయి ఉన్నాయండి. మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను, నేర్చేసుకుందాం. సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ. ఈ ఫార్ములా అందరూ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ సైన్ ఏ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, 2 అనేది ఇది తీసుకెళ్ళిపోతున్నాం. సైన్ 2a అనేది ఇది తీసుకెళ్ళిపోతే ప్రొడక్ట్లో ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఏమైంది, డినామినేటర్లోకి వస్తుంది. ఈ ఫార్ములా కూడా బాగా యూజ్ అవుతుందండి మనకి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2. సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ కదా. ఇది ప్రొడక్ట్లో ఉంది, ఇటు సైడ్కి వస్తే ఏమవుతుందండి, డినామినేటర్లోకి వస్తుంది. 2a బై 2 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫామ్లో వచ్చేసి కాస్ 2a. మనకి కాస్ 2aలోకి వచ్చేసరికి రెండు ఫార్ములాస్ ఉన్నాయండి. ఒక ఫార్ములా వచ్చేసి సైన్లో ఉంటుంది, ఇంకో ఫార్ములా వచ్చేసి కాస్లో ఉంటుంది. సో నేర్చేసుకుందాం. కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇంకో ఫార్ములా వచ్చేసి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇంకో ఫార్ములా వచ్చేసి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. సేమ్ దీంట్లో కూడా 2 రిమూవ్ చేసేస్తే 2 అనేది ఇక్కడ రిమూవ్ చేస్తే అప్పుడు మన 2 ఇటు వస్తుంది. దాట్లాగే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2. క్వశ్చన్లో 2 ఉంటే
ఆన్సర్లో ఏ ఉంటుంది. క్వశ్చన్లో 2 మిస్ అయితే లేకపోతే ఆన్సర్లో a/2 వస్తుంది. అదొక్కటి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. cos 2a ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ a మైనస్ 1 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a. ఇంకో ఫార్ములా వచ్చేసి cos a ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ a/2 మైనస్ 1 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a/2. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos b. 2 sin a cos b. sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos b. ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ సైన్ వస్తుంది, నెక్స్ట్ కాస్ వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి sin ఆఫ్ a ప్లస్ b మైనస్ sin ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ a ప్లస్ b మైనస్ sin ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మనకు ఫస్ట్ కాస్ వస్తుంది, నెక్స్ట్ సైన్ వస్తుంది. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ కాస్ వస్తుంది, నెక్స్ట్ సైన్ వస్తుంది. sin ఆఫ్ a ప్లస్ b మైనస్ sin ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 2 cos a sin b. మధ్యలో ప్లస్ ఉంటే ఫస్ట్ సైన్ రాస్తాము, మధ్యలో మైనస్ ఉంటే ఫస్ట్ కాస్ రాస్తాము. అండ్ నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 2 cos a cos b. 2 cos a cos b. ఎందుకనగా మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి రెండు కాసులోనే వస్తాయి, సైన్తో స్టార్ట్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి cos ఆఫ్ a ప్లస్ b మైనస్ cos ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 sin a sin b. cos ఆఫ్ a ప్లస్ b మైనస్ cos ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 sin a sin b. మధ్యలో మైనస్ వచ్చింది కాబట్టి రెండు సైన్లే వస్తాయి, కాకపోతే స్టార్టింగ్లో మైనస్ అనే ఒక సింబల్ని యాడ్ చేసుకోవాలి. మైనస్ లేకుండా ఆన్సర్లో ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే కాస్ ఆఫ్, ఇక్కడ మైనస్ వచ్చింది, ఎందువల్ల మైనస్ వచ్చింది, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అనేవి ఫస్ట్, ఇది సెకండ్ ఉంది కాబట్టి. అదే మనం ఫస్ట్ ఏ మైనస్ బి రాసామనుకోండి, నెక్స్ట్ ఏ ప్లస్ బి రాసామనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ మధ్యలో మైనస్ అంతే రాస్తాము. ఫస్ట్ ఏ మైనస్ బి, నెక్స్ట్ ఏ ప్లస్ బి రాస్తే 2 ముందర ఉన్నటువంటి మైనస్ ఇక్కడ రిమూవ్ అవుతుంది. 2 sin a sin b అనమాట ఆన్సర్. మధ్యలో ప్లస్ ఉండి స్టార్టింగ్లో ఏ ప్లస్ బి, నెక్స్ట్ ఏ మైనస్ బి ఉంటే 2 cos a cos b. తర్వాత స్టార్టింగ్లో ఏ ప్లస్ బి ఉండి నెక్స్ట్ ఏ మైనస్ బి ఉండి మధ్యలో కనుక మైనస్ ఉంటే మైనస్ 2 sin a sin b. అండ్ లాస్ట్ ఫార్ములా ఇందులో వచ్చేసి ఫస్ట్ ఏ మైనస్ బి నెక్స్ట్ ఏ ప్లస్ బి మధ్యలో మైనస్ ఉంటే ఆన్సర్లో మైనస్ ఉండదు, 2 sin a sin b అని రాస్తాము. అండ్ నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చేసి sin c ప్లస్ sin d. sin c ప్లస్ sin d ఇది మీరు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆన్సర్ని అంటే, సేమ్ ఇది ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఫార్ములా ద్వారా sin c ప్లస్ sin d అంటే ఇక్కడ మనకి సి ప్లేస్లో ఏమున్నట్టు ఏ ప్లస్ బి, డి ప్లేస్లో ఏమున్నట్టు ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అనే ప్లేస్లో సి ఉంది, ఏ మైనస్ బి అనే ప్లేస్లో డి ఉంది అంతే. కానీ ఫార్ములాలో ప్లస్ ఉంది, సైన్లు ఉన్నాయి, అందువల్ల మనకి ఆన్సర్లో 2 sin కాసులో వస్తుంది. కాకపోతే ఏబి ప్లేస్లో మాత్రం చిన్న చేంజ్ ఉంటుంది. 2 sin ఆఫ్ సి ప్లస్ d/2 కాస్ ఆఫ్ సి మైనస్ d/2. ఆన్సర్లో సైన్ కాస్లోనే వస్తుంది, కాకపోతే ఈ ఏబి ప్లేస్లో మాత్రమే ఒకసారి యాడ్ చేస్తాం, ఇంకోసారి సబ్ట్రాక్షన్ చేసి by2 రాస్తాం. సో sin c ప్లస్ sin d ఈజ్ ఈక్వల్ టు 2 sin c ప్లస్ d/2 కాస్ c మైనస్ d/2. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి sin c మైనస్ sin d ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా అండి సి ప్లేస్లో ఏ ప్లస్ బి ఉంది, డి ప్లేస్లో ఏ మైనస్ బి ఉంది, కానీ మధ్యలో మాత్రం మైనస్ ఉంది, అందువల్ల సేమ్ ఇలాగే వస్తుంది ఆన్సర్. కాకపోతే ఏ బి ప్లేసెస్లో చేంజ్ ఉంటుంది. 2 cos ఆఫ్ సి ప్లస్ d/2 sin ఆఫ్ సి మైనస్ d/2. 2 cos ఆఫ్
c plus d by 2 sin of c minus d by 2. Sin c plus sin d is equal to 2 sin c plus d by 2 cos c minus d by 2. Sin c minus sin d is equal to 2 cos of c plus d by 2 sin of c minus d by 2. అండ్ నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి cos c plus cos d is equal to cos c plus cos d. ఇది ఎలా ఉంది? a ప్లస్ bలో సైన్ c ఉందనుకుందాం, a మైనస్ bలో d ఉందనుకుందాం. అందాగే ఉంది కదా, a ప్లస్ bలో c ఉంది, a మైనస్ bలో d ఉంది. అప్పుడు సేమ్ కాంబినేషన్లో వస్తాయి, రెండు కాస్ట్లు ఉంటాయి. కాకపోతే ఏబి ప్లేసెస్లో చిన్న మార్పు. అప్పుడు 2 cos ఆఫ్ c ప్లస్ d బై 2 cos ఆఫ్ c మైనస్ d బై 2. cos c plus cos d is equal to 2 cos of c plus d by 2 cos of c minus d by 2. అండ్ నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి cos c minus cos d is equal to c ప్లస్లో a ప్లస్ b ఉంది, d ప్లేస్లో a మైనస్ b ఉంది. ఆన్సర్లో వచ్చేసరికి ఏముంటుందండి? -2 sin ఆఫ్ c ప్లస్ d by 2 sin ఆఫ్ c మైనస్ d by 2. సేమ్ అంతే కదా, c ప్లస్లో a ప్లస్ b ఉంది, d ప్లేస్లో a మైనస్ b ఉంది. అప్పుడు ఆన్సర్ అనేది సైన్లో వస్తుంది, రెండు సైన్లో ఉంటుంది. కాకపోతే ఏబీ ప్లేస్లో ఒకసారి యాడ్ చేసి ఇంకోసారి సబ్ట్రాక్ట్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. అండ్ నెక్స్ట్ ఫార్ములా, లాస్ట్ ఫార్ములా అండి ఇది. ఇక్కడ మనం ఏం చేసామంటే కాస్ డి మైనస్ కాస్ సి ఎలా రాశాను? ఇక్కడ మనం ఏం చేసాము? ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఉంది కదా, ఏ మైనస్ బిని ఫస్ట్ రాసాము, ఏ ప్లస్ బిని సెకండ్ రాసాము. అలాగే ఇది కూడా, దీన్ని సి అనుకొని దీన్ని డి అనుకుంటే అప్పుడు డి అనేది ఫస్ట్ రాస్తాము, సి అనేది సెకండ్ రాస్తాము. అప్పుడు ఏమైంది? ఇక్కడ మైనస్ అనేది రిమూవ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ ఉండదు. యాజ్ టీ సైన్ వస్తుంది. 2 sin ఆఫ్ ఇక్కడ ఏముందండి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డి ప్లస్ సి బై 2 ఇక్కడ అలాగే రాస్తాం. సి ప్లస్ డి బై 2 సి మైనస్ డి బై 2 అలాగే డి ప్లస్ సి బై 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి అన్న డి ప్లస్ సి అన్న ఒకటే కదా, మీ ఇష్టం ఎలాగైనా రాయొచ్చు. తర్వాత డి మైనస్ సి బై 2 డి మైనస్ సి బై 2 రాయాలండి, సి మైనస్ డి కాదు. ఇక్కడ మనం డి మైనస్ కాస్ డి మైనస్ కాస్ సి అని రాసాం కాబట్టి 2 sin ఆఫ్ డి ప్లస్ సి బై 2 సైన్ ఆఫ్ డి మైనస్ సి బై 2. అండ్ ఇవాళ మనం ఏం నేర్చుకున్నామండి? ఫార్ములాస్ టోటల్గా 7 ఫార్ములాస్ అంటే 8 ఫార్ములాస్ నేర్చేసుకున్నామండి మనం టోటల్గా ఇవాళ. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కదా. ఇక్కడ ఏమొచ్చింది? ప్లస్కి ఇవతల వైపు అవతల వైపు 2 టర్మ్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి, అది కూడా సైన్ కాసులో ఉన్నాయి కదండి. అదే కాస్ట్లో వచ్చేసరికి 2 టర్మ్స్ ఇవతల వైపులా అవతల వైపులా ఒకేలా ఉన్నాయి, కాస్ సైన్. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు? సైన్ వచ్చినప్పుడు సైన్ కాస్ అనే కాంబినేషన్ ఉంటుంది, కాస్ వచ్చినప్పుడు కాస్ అనే ఒక కాంబినేషన్, సైన్ అనే ఒక కాంబినేషన్ ఒకవైపే ఉంటుంది. సో ఇక్కడ చిన్న ట్రిక్ మనం నేర్చేసుకున్నాం. అదేంటిది? సైన్ వచ్చినప్పుడు సైన్ కాస్ అనే కాంబినేషన్లో ఉంటుంది. ఎక్కడైనా చూడండి, సైన్ వచ్చినప్పుడు సైన్ కాస్ కాంబినేషన్లో ఉంటుంది, కాస్ వచ్చినప్పుడు ఓన్లీ కాస్ ఆర్ ఓన్లీ సైన్. చూడండి, సైన్ వచ్చినప్పుడు సైన్ కాస్ కాంబినేషన్, కాస్ సైన్ అన్న సైన్ కాస్ అన్న ఒకటే కదండి. అండ్ అలాగే కాస్ వచ్చినప్పుడు ఓన్లీ కాస్ కాంబినేషన్, కాస్ వచ్చినప్పుడు లేదంటే ఓన్లీ సైన్ కాంబినేషన్, అంటే ఓన్లీ సైన్ ఉండొచ్చు లేదంటే ఓన్లీ కాస్ ఉండొచ్చు. కానీ సైన్ కాస్ ఒకే దగ్గర ఉండవు. ఎప్పుడు మనకి క్వశ్చన్లో కాసులో ఇచ్చారనుకోండి, ఆన్సర్ అనేది ఉంటే ఓన్లీ కాస్ కాంబినేషన్లో ఉండొచ్చు, లేకపోతే సైన్ కాంబినేషన్లో ఉండొచ్చు. సైన్ వస్తే 2 కాంబినేషన్లో ఉంటుంది, సైన్ కాస్. అర్థమైంది అనుకుంటాను. అండ్ ఫార్ములాస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. Sin of a minus b is equal to sin a cos b minus cos a sin b. Cos of a plus b is equal to cos a cos b minus sin a sin b. Cos of a minus b is equal to cos a cos b plus sin a sin b. Sin 2a is equal to 2 sin a cos a. Sin a is equal to 2 sin a by 2 cos a by 2. Cos 2a is equal to 2 cos square a minus 1 minus 2 sin square a. Cos a is equal to 2 cos square a by 2 minus 1 minus 2 sin square a by 2. Next, sin of a plus b plus sin of a minus b is equal to 2 sin a cos b. Sin of a plus b minus sin of a minus b is equal to 2 cos a sin b. Cos of a plus b plus cos of a minus b is equal to 2 cos a cos b. Cos of a plus b minus cos of a minus b is equal to minus 2 sin a sin b. Cos of a minus b minus cos of a plus b is equal to
2 sin A sin B. Sin C plus sin D is equal to 2 sin C plus D by 2 cos C minus D by 2. Sin C minus sin D is equal to 2 cos C plus D by 2 sin C minus D by 2. Cos C plus cos D is equal to 2 cos C plus D by 2 cos C minus D by 2. Sin cos C minus cos D is equal to minus 2 sin C plus D by 2 sin C minus D by 2. Cos D minus cos C is equal to 2 sin D plus C by 2 sin D minus C by 2. మనం ఏం నేర్చుకున్నామండి? సైన్లో వచ్చినప్పుడు ఏ క్వశ్చన్ అయినా సరే సైన్లో ఇస్తే మనం ఆన్సర్లో సైన్ కాస్ అనే కాంబినేషన్ ఉంటుంది. అదే కాస్లో ఇచ్చారు అనుకోండి, ఉంటే కాస్ అన్నా ఉండొచ్చు, లేకపోతే సైన్ అన్నా ఉండొచ్చు. తెలుసుకున్నాం కదండి, ఉంటే కాస్ ఉంటుంది, లేకపోతే సైన్ ఉంటుంది. ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి అంటే మీకు ఈ ఫార్ములాస్ వచ్చి ఉండాలండి. ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలంటే ఈ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. అండ్ ఇవాళ మన టాపిక్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ఇంటర్వెల్ 0 to 2π అనే ప్రాబ్లమ్స్ చెప్తాను, ఫోరియర్ సిరీస్ ప్రాబ్లమ్స్ చెప్తాను. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.